హాయ్ అండి. నేను షమీల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్. ఈరోజు నేను మటన్ కీమాతో కోఫ్తా కర్రీ అయితే చేయబోతున్నాను. ఇదైతే చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి కర్రీ. చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్‌గానే కాకుండా కీమాతో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా నిలువుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ప్యాన్‌లో ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో వేడయిందో లేదో ఒకటి వేసి చెక్ చేసుకొని, ఆ తర్వాత ఆనియన్స్ మొత్తం వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడైన తర్వాతే ఈ ఆనియన్స్‌ని వేయాలి. ఈ ఉల్లిపాయలని 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని సైడ్‌న తీసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ కీమాని ఇట్లా నీట్‌గా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఒక హాఫ్ కిలో ఉంటుందండి ఇది. ఈ కీమాని కొట్టించేటప్పుడు కొంచెం ఫ్యాట్‌తో కొట్టించండి. చాలా బావుంటుంది. కోఫ్తాస్ అనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నెక్స్ట్ ఇందులో జీడిపప్పుని యాడ్ చేస్తున్నానండి. ఒక 10 వరకు తీసుకున్నాను. అదే జీడీ పలుకులైతే ఒక 20 వరకు తీసుకోండి. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్ట్‌ని ఈ కీమాలో యాడ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే మన కోఫ్తాస్ అనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నెక్స్ట్ ముందుగా మనం ఆనియన్స్‌ని ఫ్రై చేసుకున్నాం కదా! అందులో నుంచి మొత్తం ఆనియన్స్‌ని ఇందులో వేయకుండా ఒక ముప్పావు వంతు ఆనియన్స్‌ని ఇందులో వేసుకోవాలండి. మిగతావి అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ అంటే ఈ కీమాకి తగ్గట్టుగానే వేసుకోండి. కర్రీలో మళ్ళీ వేరేగా వేసుకుంటాము. నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అండి. దాంతో పాటే శనగపిండండి 2 టీ స్పూన్లు వేసుకున్నాను. నెక్స్ట్ వీటికి కొంచెం గట్టిగా షేప్ ఇవ్వడానికి బ్రెడ్‌నన్నా యాడ్ చేసుకోవచ్చు. వైట్ బ్రెడ్. లేదు ఇలా పావు భాజీ బన్ ఉంటే దానికి పైన ఉండే ఇలా బ్రౌన్ కలర్ స్కిన్‌ని పీల్ చేసి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే వేసుకోవాలి. చాలామందికి కోఫ్తా కర్రీ చేస్తే అవి గ్రేవీలో వేసిన వెంటనే విడిపోతున్నాయని కంప్లెయింట్ వస్తూ ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ అండి ఫాలో అయితే అవి విడిపోవడం అనేది ఉండదు. మనం ఏ షేప్‌లో అయితే కోఫ్తాస్ తయారు చేసామో అవి అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఈ మిక్చర్‌నంతా కూడా మిక్సీ జార్‌లోకైతే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇందాక క్యాష్యూ నట్స్ పేస్ట్ చేసుకున్నాను కదా! అందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ జార్‌లోకి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా తిప్పితే మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయండి. ఇదిగోండి ఇలా అయితే గిన్నెలోకి తీసుకున్నాను. నెక్స్ట్ వీటిని మనకు కావాల్సిన షేప్‌లో కోఫ్తాస్ లాగా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ ఇస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఓవెల్ షేప్ అయినా ఇవ్వచ్చు. ఇంకొకటి చేసి చూపిస్తున్నానండి. జస్ట్ ఇలా ఉండలాగా చుట్టి సైజ్ మీకిష్టమొచ్చింది పెట్టుకోండి. నేను చేసిన సైజ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. వీటన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్‌ని యాడ్ చేశానండి డీప్ ఫ్రై కోసం. ఈ ఆయిల్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఒకేసారి ఫ్రై అయిపోతాయి. అంటే పైన కలర్ వచ్చేస్తాయి. లోపల కీమా అంతా కూడా పచ్చిగానే ఉండిపోతుంది. ఇంకొక విషయం అండి. వీటి కోసం కొంచెం లేతగా ఉన్న మటన్ కీమా అయితే చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 90% వరకు ఇక్కడే కుక్ అయిపోతాయండి ఈ కోఫ్తాస్ అనేవి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని కొంచెం తగ్గించి ఫ్రై చేసుకోండి. అంటే లోపలి వరకు కుక్ అవుతాయి. ఇవన్నీ కూడా మంచి కలర్ అయితే వచ్చేసాయండి. వీటిని నేను ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ అయితే పట్టిందండి నాకు ఇవన్నీ ఫ్రై అవ్వడానికి. ఇవి ఫ్రై చేయడానికి నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్‌ని తీసుకున్నానండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పెరుగుని తీసుకున్నానండి. ఒక 300 ఎంఎల్ వరకు ఉంటుంది. దీన్ని కొంచెం బీట్ చేసుకొని ఒక బౌల్‌లోకైతే యాడ్ చేసుకున్నాను. అందులో ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని తీసి పెట్టుకున్నానండి. వాటిని యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పుదీనా, కారం. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి కలర్ కోసం. నార్మల్ కారమన్నా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే పావు టీ స్పూన్ పసుపు, సాల్ట్, ధనియా పౌడర్. ఇలా ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగులో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం రెసిపీ అయితే ఈజీ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదండీ పాన్‌లో. అందులో నుంచి కొంచెం ఆయిల్ తీసేసి మిగతా ఆయిల్‌లో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేశానండి. అందులో గరం మసాలాలని యాడ్ చేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే కొంచెం అనాస పువ్వును కూడా వేసుకుంటున్నాను. ఇలా ఈ స్పైసెస్‌తో పాటే కొంచెం షాజీరాని కూడా యాడ్ చేస్తున్నానండి. షాజీరాని స్కిప్ అయినా చేయొచ్చండి. అందులోనే కొన్ని అల్లం, అలాగే వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి.
గరం మసాలా పౌడర్ కాకుండా ఇలా ఫ్రెష్‌గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే గ్రేవీలో ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను. పెద్ద పీసెస్ అయినా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పేస్ట్ చేస్తాము గ్రేవీ కోసం అందుకని. కొంచెం పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇవన్నీ కూడా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ కలర్‌లోకొచ్చిన తర్వాత అందులో ఒక 5 వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా ఎండు కొబ్బరి పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకొని, ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత, ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీలాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా నెట్‌లో నుంచి ఇలా వడగట్టుకోవాలి. అంటే గ్రేవీ ఇంకొంచెం సాఫ్ట్‌గా రావడానికి ఇలా చేస్తారు. ఒక గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా వడగట్టుకోవచ్చండి. మరీ పల్చగా చేసుకోవద్దు. అంటే ఎక్కువ వాటర్ కలిపితే కుక్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుందండి. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బావుంటుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ పెరుగులో స్పైసెస్ అన్నీ కలిపి ఉంచాం కదా! దాన్ని కూడా ఇందులో కలుపుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలండి స్పైసెస్ అన్నీ కూడా ఈ ఆనియన్ గ్రేవీలో కలిసేటట్టుగా. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నానండి. కొంచెం ఇలా బాయిల్ వచ్చిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాస్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయండి. కాబట్టి ఈ గ్రేవీలో కొంచెం సేపు కుక్ అయితే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో కారం, ఉప్పు లాంటివి ఏమన్నా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. అంటే గ్రేవీలో ఈ కోఫ్తాలన్నీ కూడా కుక్ అవ్వాలి. ఇలా ఈ గ్రేవీలో ఇవి కుక్ అయితే ఈ కీమా బాల్స్ టేస్ట్ మొత్తం గ్రేవీలోకి వెళ్ళి ఈ కూర అయితే చాలా బావుంటుందండి. ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్‌నైతే ఆఫ్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించి సాల్ట్‌నైతే యాడ్ చేస్తున్నాను. అందులోనే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేశాను. బటర్ ఉంటే బటర్‌నన్నా యాడ్ చేసుకోవచ్చు. చివరగా ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. ఇందులో ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ రావడానికి నేను మిల్క్ క్రీమ్‌నైతే యాడ్ చేస్తున్నాను. మీరు పాల మీద మీగడన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ అయినా చేయొచ్చు. ఇలా ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ కోఫ్తా కర్రీ అయితే రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా బావుంటుంది. ఈ కూరకి ప్లస్ పాయింట్ అయితే గ్రేవీ అండి. చాలా కమ్మగా చాలా బావుంది. మీరు ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా కూడా కర్రీస్ అనేవి ట్రై చేస్తూ ఉండాలండి. చివరగా నేను ఇలా క్రీమ్‌తో అయితే గార్నిష్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ షమీలాస్ కిచెన్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. నేను ఒక పీస్‌నైతే కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.